వినాయక చవితి ఇది కేవలం పండగ మాత్రమే కాదు. దేశవ్యాప్తంగా వాడవాడలా వెళ్లి విరిసే సంబరం. 9 రోజుల పాటు చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు పవిత్రమైన మనసులతో ఎంతో ఉత్సాహంగా ఈ పండుగలో పాల్గొంటారు. వినాయక చవితి పండుగను పురస్కరించుకొని దేశవ్యాప్తంగా 9 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తుంటాం. ఏకదంతుణ్ణి పలు రూపాల్లో ప్రతిష్ఠించుకొని ప్రత్యేక పూజలు, వ్రతాలు చేస్తాం. విఘ్నాలు తొలగించమని మొక్కులు మొక్కుతాం. భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా సరస్వతీదేవి కటాక్షం పొందుతామనే నమ్మకంతో పుస్తకాలను సైతం ఆ లంబోదరుడు ముందుంచుతాం. అభివృద్ధిని అందించమని బొజ్జ గణపయ్యకు ప్రీతికరమైన పదార్థాలను ప్రసాదంగా నివేదిస్తాం. ఇక చివరి రోజు నిమజ్జనాన్ని అత్యంత ఉల్లాసకరమైన వాతావరణంలో హంగు ఆర్భాటాలు కోలాహలాల మధ్య ఊరేగింపుగా నిర్వహిస్తాం. మతాలకు అతీతంగా వీధి వీధుల్లో వాడవాడల్లో ఊరంతా సందడిగా జరుపుకునే ఈ చవితి ఉత్సవాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయో, ఎలా ప్రారంభమయ్యాయో, ఏ పరిస్థితుల్లో ఎవరు ప్రారంభించారో మీకు తెలుసా? ఇంట్లో జరుపుకునే పండగని వీధుల్లో వినాయకుని విగ్రహాలు ప్రతిష్ఠించి అత్యంత వైభవంగా పూజించే సాంప్రదాయానికి దేశ స్వాతంత్ర పోరాటానికి సంబంధం ఉందని మీకు తెలుసా? 190 సంవత్సరాలు భారతదేశాన్ని పాలించిన బ్రిటిష్ వారు దేశంలో తమ ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు ఎన్నో అక్రమాలు, దౌర్జన్యాలు చేశారు. పరాయి పీడన పాలన నుంచి విముక్తి పొందేందుకు భారతీయులు ఎన్నో అలుపెరుగని పోరాటాలు చేశారు. ఈ క్రమంలో బ్రిటిషు వారు భారతీయులపై ఎన్నో నిషేధాలు, నిర్బంధాలు విధించారు. 1857 సిపాయిల తిరుగుబాటు విఫలం తర్వాత దేశంలో ఉద్యమ పోరాటాలు వేగవంతమయ్యాయి. బ్రిటిషు వారి పాలనను అంతమొందించాలని, భారతీయులుగా స్వతంత్రతను పొందాలనే ఏకైక లక్ష్యం ప్రతి ఒక్కరిలో వేళ్ళూనుకొనింది. కేవలం యువత, మగవారే కాకుండా మహిళలు, చిన్నపిల్లలు సైతం ఉద్యమ స్ఫూర్తిని పొందారు. ఆదివాసీలు సైతం గెరిల్లా పోరాటాన్ని కొనసాగించారు. ఈ క్రమంలో భారతీయుల ఐక్యతను, ఉద్యమాలను అణిచేసేందుకు బ్రిటిష్ వారు ఓ ప్రణాళికను రచించారు. 1890వ దశకం భారత స్వాతంత్ర ఉద్యమం మితవాదుల నుంచి అతివాదుల చేతుల్లోకి జారుతున్న కాలం. ఉగ్రవాద చర్యలతో కొంతమంది భారతీయులు బ్రిటిషు వారిపై దాడులు చేశారు. ఈ దాడుల్లో చాలామంది ఆంగ్లేయ అధికారులు కూడా మరణించారు. దేశంలో బ్రిటిషు వారిపై ఇండియన్స్ దాడులకు పాల్పడుతున్నారని అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ ఎల్జిన్కు వార్త అందింది. బ్రిటిష్ అధికారులను భారతీయులు చంపేశారన్న వార్త విన్న గవర్నర్ జనరల్ కోపంతో రగిలిపోయి బోర్డు సమావేశంలో చర్చించి కొత్త చట్టాన్ని తీసుకువచ్చాడు. దేశంలో ఎక్కడ ఇండియన్స్ గుంపులుగా గుమ్మికూడదంటూ కొత్త చట్టాన్ని తీసుకువచ్చాడు. ఇద్దరిని మించి ఎక్కువగా కనపడితే దాడులు చేసి జైళ్లలో వేయాలంటూ, ఇంకా అవసరమైతే తుపాకులతో కాల్చి చంపాలంటూ ఆదేశాలు ఇచ్చాడు. దీంతో పోరాటానికి సంబంధించిన సమాచారం ఒకరికొకరు తెలియకుండా పోయింది. సమాచారాన్ని తెలియజేసే దారి లేక భారతీయుల్లో ఆందోళన నెలకొంది. ఆంగ్లేయులపై దాడులు చేయాలంటే, అందుకు ప్రణాళికలు రచించాలంటే తప్పనిసరిగా వారంతా ఒకచోట కలవాలి. అలా కలిసే వీలు లేకుండా ఆంగ్లేయులు ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. చట్టం అమలుతో దేశంలో ఎక్కడ పగలు కానీ, రాత్రి కానీ, పండగ దినాల్లో కూడా గుంపులుగా కూడేవారు కాదు ప్రజలు. ఒకవేళ ఎవరైనా ఇద్దరి కంటే ఎక్కువగా ఒకచోట కనపడితే బంధించి జైల్లో వేసేవారు లేదా కాల్చి చంపేసేవారు. అయితే ఇక్కడ ఇంకొక అంశం ఏమిటంటే, భారతదేశం అంటేనే హిందుత్వం, ఆచారాలు, సాంప్రదాయాలకు పుట్టినిల్లు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా భారతీయులు తమ ఆచార వ్యవహారాలను, సంస్కృతి సంప్రదాయాలను, భగవంతునిపై విశ్వాసాలను వదులుకోరు. భారతీయుల విశ్వాసాలను చెరిపేసేందుకు బ్రిటిష్ వారు కూడా కొంత భయపడేవారనే చెప్పాలి. హిందూ దేవుళ్ళ గురించి ప్రచారంలో ఉన్న కొన్ని శక్తివంతమైన కథనాలు ఇందుకు కారణంగా చెప్పవచ్చు. దీంతో బ్రిటిష్ వారు భారతీయుల సాంప్రదాయాలు, పండగ వ్యవహారాలను అడ్డుకునే ఆలోచన చేయలేదు. అంతేకాదు, హిందువుల దేవుళ్ళ జోలికి వెళ్తే ఏమైనా జరుగుతుందా అనే మూఢనమ్మకం కూడా ఆంగ్లేయుల్లో కొంత ఉంది. మనం ముందే చెప్పుకున్నాం, భారత స్వాతంత్ర పోరాటం మితవాదుల నుంచి అతివాదుల చేతుల్లోకి జారుతున్న సమయమని. ఆ సమయంలో అతివాద త్రయంలో ఒకరైన బాలగంగాధర్ తిలక్ ఒక ఆలోచన చేశారు. దేశంలో హిందువులు ఆచరిస్తున్న పండగ వ్యవహారాల్లో బ్రిటిష్ వారు జోక్యం చేసుకోకపోవడంతో ఈ అంశాన్ని అదునుగా బాలగంగాధర్ తిలక్ తీసుకున్నారు. ఆంగ్లేయులు హిందువుల దేవుళ్ళు, దేవతల జోలికి రాకపోవడంతో హిందూ దేవుళ్ళ పేరుతో ఉత్సవాలు జరపాలని ఆలోచన చేశారు. అదే తడవుగా దగ్గరలో ఉన్న వినాయక చవితి పండుగను అత్యంత వైభవంగా, అధిక జనాభాతో జరపాలని తిలక్ నిర్ణయించుకున్నారు.
స్వాతంత్ర పోరాటంలో ప్రజల ఐక్యతను, సామూహిక స్ఫూర్తిని పెంపొందించేందుకు గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ముందడుగు వేశారు. దేశంలో తొలిసారి 1893లో మహారాష్ట్రలోని పూణేలో గణేష్ ఉత్సవాలు బహిరంగంగా ప్రారంభమయ్యాయి. గణేశోత్సవానికి జాతీయ గుర్తింపు ఇవ్వడంలో తిలక్ కీలక పాత్ర పోషించారు. నాటి నుండి వినాయక నవరాత్రులు మహారాష్ట్రను దాటి దేశమంతటా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఇది మతపరమైన పండగే అయినప్పటికీ స్వాతంత్ర పోరాట బలాన్ని పెంచడానికి, స్వేచ్ఛపై అవగాహన పెంపొందించడానికి, కులతత్వం, అంటరానితనాన్ని రూపుమాపడానికి ఈ ఉత్సవాలు మాధ్యమంగా ఉపయోగపడ్డాయి. దేశవ్యాప్తంగా ముస్లిం, సిక్కులు, క్రైస్తవులు ఈ ఉత్సవాలలో పాల్గొని దేశ ఐక్యతను చాటారు. తిలక్ ప్రారంభించిన గణేష్ ఉత్సవాలు జాతీయ సమైక్యతకు చిహ్నంగా మారాయి. మతాలు వేరైనా భారతీయులంతా ఒక్కటేనని చాటాయి. పూణే తర్వాత మహారాష్ట్ర అంతటా జరిగిన గణేష్ ఉత్సవాలు ఆ తర్వాత దేశ విదేశాలకు వ్యాపించాయి. ఈ ఉత్సవాలను బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా భారతీయులు చేస్తున్న పోరాటాన్ని బలోపేతం చేయడానికి తిలక్ శాంతియుత ఆయుధంగా మలుచుకున్నారు.